మనకి విజయం సాధించాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే, విజయం సాధించాలంటే ఏమేం స్టెప్స్ ఉంటాయో చూద్దాం. మార్క్ రాండోల్ఫ్ అనే అతను ఉన్నాడు. అతని యొక్క ఫాదరు తన సక్సెస్ గురించి ఎలా రాసుకున్నాడంటే, తన పిల్లలకి చెప్పాలని కొన్ని రాసుకున్నాడంట. అవేంటో చూద్దాము. అడిగిన దానికంటే మనం 10% ఎక్కువ చేయాలండి. కొన్ని పనులు కొన్నుంటాయి గదా! సక్సెస్ సాధించినోళ్ళు అలా రాసుకున్నారంట. తెలియని విషయాలపైన ఎవరికీ ఎప్పుడూ మన అభిప్రాయాల్ని చెప్పకూడదంట. అది ఇంకోటి ఫ్రెండ్స్. అంటే ఏదన్నా ఒక విషయం మనకు తెలిస్తే చెప్పండి. లేకపోతే లేదు. అంతే. తెలియని విషయాలు మనకు తెలిసినవి చెప్పడం కూడా తప్పు. ఎప్పుడూ కూడా ఎవరితో కూడా మనం మర్యాదగా ప్రవర్తించాలి. వాళ్ళతో చెప్పే ఏదన్నా మాట చెప్పినా శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. సక్సెస్‌ఫుల్ పర్సన్ కంపల్సరీ. తీవ్రమైన మనకేదైనా విమర్శలొచ్చినా, ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ అలా చేస్తూ ఉంటారు గదా! కాబట్టి వాటిని కూడా మనం ఏదైనా కంప్లెయింట్స్ చేసినా వాటిని మనం నెగెటివ్‌గా తీసుకోకూడదు. ఇంకా మనం ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవడంలో ఏదన్నా మనం హానెస్టీగా చేస్తున్నప్పుడు ఏదైనా మనం పని చేయాలంటే మనం భయపడకూడదంట అండి. అంతే. ఇంకా అవసరమైన చోట మాత్రమే మనం లెక్కలు వేసుకోవాలి. అనవసరమైన వాటి గురించి మనం ఆలోచించకూడదు. అది ఒకటి ఫ్రెండ్స్. ప్రతి విషయంలో కూడా మనం ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. ఇది కాదు, కాదని చెప్పేసేయండి. ఈ పని మనం చేయలేము. ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి. అలా అన్నప్పుడు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పేయండి. ఓపెన్ మైండెడ్‌గా కూడా ఉండాలి. ఏ విషయంలోనైనా మనం వెంటనే రియాక్ట్ అవ్వడం ఫ్రెండ్స్. కొన్నుంటాయి. లేట్‌గా అయితే అది ప్రాబ్లమ్ అయిపోద్ది. అప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. అది కూడా ఒకటి ఫ్రెండ్స్. అలా తను కొన్ని అంశాలు రాసుకున్నారు వాళ్ళ ఫాదర్. ఇది సక్సెస్‌కి సంబంధించిన కొన్ని మనకి టిక్స్ ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి రేప్ పాటిస్తే మనకు బావుంటది.